So University of Leicester is a 100-year-old university and UK lo top 25 and across the world Times Higher Education lo top 200 lo ఉంది one of the university. And ఇక్కడ పాపులర్ కోర్సెస్ చూసుకుంటే మనకి ఆల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ కోర్సెస్ మన పాపులర్ గా ఉంటుంది. అండ్ మనకి తెలిసే ఉంటుంది ఇప్పుడు రీసెంట్ గా చాలా స్కాలర్షిప్స్ స్పెసిఫిక్ గా ఇస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఎంఎస్సి ఏఐ, ఎంఎస్సి డేటా సైన్స్ కోర్సెస్ లాంచ్ చేసాం. అండ్ సిమిలర్లీ స్టూడెంట్స్ చాలా డీప్ గా చదువుకోవాలి, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ చదువుకునే ఉంటే అలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్ అలాంటి బ్యాక్గ్రౌండ్స్ వచ్చే వాళ్ళకి స్పెషలైజ్డ్ కోర్సెస్ ఇన్ ఈసీ, ట్రిపుల్ ఈ అండ్ మెకానికల్ కోర్సెస్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాము. అండ్ ఫైనల్లీ బిజినెస్ లో ఎంఎస్సి మార్కెటింగ్, ఎంఎస్సి బిజినెస్ అనలిటిక్స్, ఎంఎస్సి స్ట్రాటజిక్ మార్కెటింగ్ ఇలాంటి కోర్సెస్ కూడా మనం లాంచ్ చేసి నడుపుతున్నాం అనమాట. ఏదో స్పెషలైజ్ గా ఒక స్పెసిఫిక్ కోర్స్ గురించి మనం మాట్లాడాలి. ఈ రోజుల్లో డాక్టర్స్ యూపీకి వెళ్ళి చేసుకోవాలి అంటే మనకి పెద్ద ఆపర్చునిటీ ఉండేది కాదు. ఇప్పుడు కొత్తగా ఆ కోర్స్ ఎలా లాంచ్ చేసామంటే ఎంఎస్సి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అనే కోర్సు. అందులో ల్యాబ్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళు యూకేలో నేర్పిస్తారు. ఓకే, సో డాక్టర్స్ ఇక్కడ నుంచి వెళ్ళి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ప్యారలల్ గా ఎంఎస్సి ల్యాబ్ కోర్సెస్ అపోలో చేసుకొని దానికి తగినట్టు సపోర్ట్ స్టూడెంట్స్ కి ఆ పోర్ట్ఫోలియో మేనేజ్ చేయడం కానీ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ ఆ జాబ్ కి కంటిన్యూ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇలాగా స్టూడెంట్స్ కి దాదాపు 2 years 18 months PhD వస్తుంది కాబట్టి ఆ కోర్స్ డ్యూరేషన్ లో ఫస్ట్ ల్యాబ్ 1, దాని తర్వాత ల్యాబ్ 2 ఆ ఎంటైర్ 1.5 years లో మొత్తం ల్యాబ్ క్లియర్ చేసి దాని తర్వాత NHS లో జాబ్స్ చేయడానికి కరెక్ట్ గా ఉండే ఒక కోర్స్ లాంచ్ చేసాం అనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్. అండ్ ఎస్పెషల్లీ డేటా సైన్స్ కోర్సెస్ ఏం చేసామంటే ఇట్స్ కన్వర్షన్ కోర్స్. అంటే వాళ్ళు ఇంజనీరింగ్ చేయాల్సిన అక్కర్లేదు. ఓకే, సో వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా దే కెన్ స్టార్ట్ అప్లయింగ్ యాజ్ లాంగ్ as they have 12th standard లో మ్యాథ్స్ చేస్తుంటే డేటా సైన్స్ కోర్స్ కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్.